రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల్ని పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రైతు రుణమాఫీ, రైతు బంధు అసలే లేదన్నారు. అందుకే ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుతున్నారన్నారు కేటీఆర్. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు కేటీఆర్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, చిరు వ్యాపారులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు కేటీఆర్. కావాల్సిన కెమెరాలు రోజు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తావు? 24 గంటల లోపల మరి వారికి తాత్కాలికమైన మరి ఒక నీడ కోసం ఏర్పాటు, దాంతోపాటు మంచినీళ్ళ సౌలభ్యం కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా మంది మాట్లాడింది ఏమంటే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా ఉండేది, ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నుండి వెళ్ళిపోయిన తర్వాత మా వాగులో నీళ్లు మాయమైనాయి, మాకు ఒక నెల పెన్షన్ కూడా రాలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది చాలా బలంగా చెప్తున్న మాట ఏమంటే తప్పకుండా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే రావాలి, తప్పకుండా కేసీఆర్ గారు వచ్చినట్టయితేనే మాకు పేదలకు ముఖ్యంగా బాగుంటుందనే మాట వ్యక్తం చేయడం జరిగింది. రైతులు ముఖ్యంగా గట్టిగా చెప్తున్న మాట, మాకు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు, రుణమాఫీ అన్నారు జరగలేదు, రైతు బంధే ఇంకా సరిగా రాలేదు అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారి స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్లో మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం